కొన్ని సినిమాలు పోస్టర్‌లు చూసో, టీజర్‌లు చూసో, ట్రైలర్‌లు చూసో, కాంబినేషన్‌లు చూసో వెళ్తాం. ఇంకొన్ని సినిమాలు మౌత్ టాక్‌ని బేస్ చేసుకొని వెళ్తాం. ఇంకొన్ని సినిమాలు రివ్యూలు ఎలా ఉన్నాయి, వాళ్ళెలా రాసారు, వీళ్ళెలా రాసారు, ఇలాంటి బేస్ చేసుకొని వెళ్తాం. కానీ అరుదుగా వచ్చే కొన్ని సినిమాల్ని గుడ్డిగా వెళ్ళిపోవడమే. అలాంటి సినిమా ఏదైనా ఉంది అంటే ఈ మధ్య కాలంలో 'సింగీతం'. 'సింగీతం' శ్రీనివాసరావు. అసలు ఈ పేరు చెప్తేనే చాలు ఇండియన్ సినిమా రూపురేఖల్ని మార్చి ఒక కొత్త పంథాలో తీసుకెళ్ళిన దర్శకుల జాబితాలో మొట్టమొదటి స్థానంలో ఉండే పేరు 'సింగీతం' శ్రీనివాసరావు. ఆయన సినిమాలు తీసుకోండి 'పుష్పక విమానం', 'భైరవ ద్వీపం', 'ఆదిత్య 369', 'విచిత్ర సోదరులు', 'మైకేల్ మదన్ కామరాజు'. ఏ సినిమా తీసుకోండి ఆయన ట్రెండ్‌కి లేదంటే ఆ టైంకి లేదంటే ఆ జనరేషన్‌కి 10 మెట్లు ముందుండి ఆలోచించి ఆ జనరేషన్‌ని మెప్పించేలాగా సినిమా తీసే దమ్ము, కెపాసిటీ, ఆ టాలెంటు, ఆ క్రియేటివిటీ ఉన్న దర్శకుడు 'సింగీతం' శ్రీనివాసరావు. 94 ఏళ్ళు. 94 ఏళ్ల వయసులో మనం ఫోనే పట్టుకోలేం. అలాంటిది 94 ఏళ్ల వయసులో ఆయన మెగాఫోన్ పట్టుకొని ఒక సినిమా తీశారంటే గుడ్డిగా వెళ్ళిపోయి ఆ థియేటర్‌లో కూర్చొని చూసేయొచ్చు. మీరు 'పుష్పక విమానం' చూసుండొచ్చు, లేదంటే 'మైకేల్ మదన్ కామరాజు' చూసుండొచ్చు, లేదంటే 'ఆదిత్య 369' చూసుండొచ్చు. ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన ఒక దర్శకుడికి సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక సినిమా చూడాలి అనుకుంటే తప్పకుండా ఈరోజే ఇప్పుడే బుక్ చేసుకోండి 'సింగీతం' అనే సినిమా. అసలు 'సింగీతం' శ్రీనివాసరావు ఆలోచనలు ఎలా ఉంటాయి? అసలు ఈ జనరేషన్‌కి ఆయన గురించి తెలియకపోయినా, ఈ జనరేషన్ పిల్లల్ని కూడా వెంటబెట్టుకొని వెళ్ళండి. 'సింగీతం' శ్రీనివాసరావు ఇలా ఆలోచిస్తాడు. ఆయన ఆయన టాలెంట్ ఇది. ఆయన కథ ఇది. ఆయన కథనం ఇది. ఆయన స్క్రీన్ ప్లే ఇది. ఆయన మ్యాజిక్ ఇది అని చూపించడానికి 'సింగీతం' అనే సినిమాకి ఈ జనరేషన్‌లో మీ ఇంట్లో పిల్లలుంటే ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. ఆయన అసలు 94 ఏళ్ల వయసులో ఆయన ఎలా ఆలోచిస్తున్నాడు? సినిమాని ఎలా అర్థం చేసుకున్నాడు? సినిమాని ఎలా చూపించాలి అనుకున్నాడో 'సింగీతం' అనే సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక దర్శకుడి పేరుతో ఒక సినిమా రావడం 'సింగీతం' అంటే మాటలు లేకుండా ఒక పాటతో ఒక సినిమా చెబితే ఎలా ఉంటుంది? అసలు ఈ ఈ ఐడియానే అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు. అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి ఆయనకి 'సింగీతం' శ్రీనివాసరావు గారికి? మాటలు లేకుండా 'పుష్పక విమానం' అనే సినిమా తీశారు. ఇప్పుడు పూర్తిగా పాటలతో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఇండియన్ స్క్రీన్ మీద కాదు, ప్రపంచ సినీ చరిత్రలోనే ఇలాంటి ఒక అద్భుతమైన ఆలోచన, ఇలాంటి ఒక అద్భుతమైన ప్రయోగం చేసినందుకైనా సరే టాక్‌తో సంబంధం లేకుండా, రివ్యూలతో సంబంధం లేకుండా, రేటింగులతో సంబంధం లేకుండా ఈ సినిమాని నిరభ్యంతరంగా చూసేయొచ్చు. సినిమా ఎలా ఉంది? అసలు ఈ సినిమాలో ప్లస్‌లేంటి? మైనస్‌లేంటి? ఇవేమీ కూడా నేను ఈ రివ్యూలో చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే 'సింగీతం' శ్రీనివాసరావు గారిని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చూసి ఓహో! ఈయన ఇన్ని గొప్ప సినిమాలు తీశాడు. ఈ వయసులో కూడా కొత్తగా ఆలోచిస్తున్నాడు. కొత్తగా సినిమాని అర్థం చేసుకున్నాడు. కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అన్నందుకైనా సరే 94 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి వచ్చి అంటే మూలన కూర్చోవలసిన టైంలో అసలు, అసలు ఆయన మెమరీ పవర్‌ని ఒకసారి అర్థం చేసుకోండి. 94 ఏళ్ల వయసులో ఆయన ఫ్రేమ్స్ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, క్యారెక్టర్లు ఏంటి, ఆయన కథ ఏంటి, ఈ కథను ఆయన 30 ఏళ్ల క్రితం రాసుకున్నారు కథ ఇది. 30 ఏళ్ల క్రితం కమల్ హాసన్ గారి కోసం రాసుకున్న కథ ఇది. అప్పట్లో ఎందుకో మరి తెరకెక్కలేదు. 30 ఏళ్ల పాటు ఆయన మైండ్‌లో ఉండిపోయిన కథని ఇప్పుడు ఫ్రెష్‌గా ఈ జనరేషన్ తగ్గట్టు ఆయన సినిమా తీసి చూపించాడంటే అసలు ఆ డెడికేషన్‌కి లేదంటే సినిమా మీద ఉన్న ఆయనకున్న ప్యాషన్‌కి, ప్రేమకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నాను ఈ సినిమా రేటింగ్‌లు పట్టించుకోకండి, రివ్యూలు పట్టించుకోకండి, ప్లస్‌లు, మైనస్‌లు పట్టించుకోకండి. థియేటర్‌కి వెళ్ళి ఒక గొప్ప దర్శకుడిని సెలబ్రేట్ చేసుకోవడానికి తప్పకుండా ఈ సినిమా చూడాలి. సినిమా చూస్తున్నంత సేపు 94 ఏళ్ల ఈ దర్శకుడు, ఈ తరం మనం కూడా ఆలోచించినట్టుగా, మనం కూడా అసలు మైండ్‌లో రాని ఒక ఒక కొత్త థాట్‌ని ఆయన స్క్రీన్ మీద చూపించిన విధానానికి ముగ్ధునైపోయాను. ఖచ్చితంగా మీ అందరూ కూడా స్పెల్ బౌండ్ అవుతారు. 94 ఏళ్ల ఒక ఒక దర్శకుడు ఇలా ఆలోచించాడా? ఈ తరానికి కూడా ఆయన క్యాటర్ చేయగలుగుతున్నాడా సినిమా అనిపిస్తుంది. సినిమాలో తొలి 20 నిమిషాలు మామూలు సినిమాగానే ఉంటుంది. అందరి క్యారెక్టర్లు మాట్లాడుకుంటూనే ఉంటాయి. ఆ 20 నిమిషాల్లో కూడా మాటలతో కూడా సంగీతం గమ్మత్తు చేశారు. ఎప్పుడైతే ఈ సినిమాలో పాటలు ప్రవేశిస్తాయో
ఆ పాటలు ప్రవేశించే విధానం కానివ్వండి, ఆ ఊరి వాతావరణం కానివ్వండి, ఆ మాట్లాడుకుంటూ క్యారెక్టర్ల మధ్య మాటలు లేకుండా కేవలం పాటలతోనే కమ్యూనికేట్ చేసుకునే పద్ధతి కానివ్వండి, ఆడియన్స్‌ని తప్పకుండా మెస్మరైజ్ చేస్తుంది. కేవలం పాటలతో సినిమా చేసేసాం అని కాదు. దానికంటూ ఒక పర్పస్, దానికంటూ ఒక ఒక ఎయిమ్, దానికంటూ ఒక గోల్ ఉంటూ సినిమా మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే రేకెత్తుతుంది. అసలు మనిషి ఎలా స్వార్థంగా మారిపోతున్నాడు, పర్యావరణాన్ని ఎలా పణంగా పెట్టి కేవలం తన స్వార్థం కోసం ఆలోచిస్తున్నాడన్న ఒక చిన్న ఒక చిన్న మోటివేషన్ కానివ్వండి, ఒక చిన్న ఆలోచన కానివ్వండి, సంగీతం శ్రీనివాసరావు మనలో మొలకెత్తించే ప్రయత్నం చేశాడు. అలా అని ఆయనేమి క్లాసులు పీకలేదు. మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పేసి ఆయన ఎక్కడా కూడా ఏ ఫ్రేమ్‌లో కూడా, ఏ డైలాగ్‌లో కూడా ఆయన క్లాసులు చెప్పే ప్రయత్నం చేయలేదు. మనకి విజువల్‌గా మనకి కన్వే చేసేంత ఆ స్టామినా గాని, ఆ స్టఫ్ గాని ఆయా సన్నివేశాల్లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నాకు మొత్తం ఓవరాల్‌గా నాకు కనిపించింది ఏంటంటే, నాకు ఓవరాల్‌గా నాకు నచ్చిన పర్సనల్ పాయింట్ ఏంటంటే, క్లైమాక్స్‌లో సంగీతం శ్రీనివాసరావు మార్క్ కనిపించింది. అక్కడ టెక్నికాలిటీస్ గురించి మనం మాట్లాడుకోము, స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోము. ఓన్లీ హ్యూమన్ ఎమోషన్‌ని ఆయన పట్టుకొచ్చిన విధానం అయితే నాకు చాలా పర్సనల్‌గా చాలా బా నచ్చింది. సినిమా ఎంత ఎత్తుకైనా ఎదగనివ్వండి, సినిమాలో ఎన్ని టెక్నికల్ హంగులైనా రానివ్వండి, సినిమాలో ఎమోషన్, హ్యూమన్ యాంగిల్ అనేది ఎప్పటికీ మిస్ అవ్వకూడదు. అదే సోలు, అదే కీలకం, అదే ప్రాణం అని చెప్పేసి 94 ఏళ్ల సంగీతం శ్రీనివాసరావు ఈ సినిమాతో మనకి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. చివర్లో కొన్ని సర్ప్రైజులుంటాయి. ఆ సర్ప్రైజులు నేను ఇప్పుడే రివీల్ చేయదలుచుకోలేదు. చివర్లో మిమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేయడానికి ఒక స్టార్ హీరోని రంగంలో దింపారు. సినిమా అంతా ఒక ఎమోషనల్ డ్రైవ్‌తో సాగిపోతే చివర్లో ఒక చిన్న ఒక ఫ్రెష్ ఫీలింగ్, ఒక ఫ్రెష్ బ్రీజ్‌తో మనసు నిండా నవ్వుకుంటూ థియేటర్‌ల నుంచి ఆలోచిస్తూ అసలు సంగీతం గారు ఏం చెప్పదలుచుకున్నారని ఆలోచిస్తూ థియేటర్ నుంచి ఖచ్చితంగా మనం బయటకొస్తాం. 94 ఏళ్ల ఒక కుర్రాడు తీసిన సినిమా కోసం మీరు రివ్యూలు చూడకుండా, రేటింగ్‌లు పట్టించుకోకుండా థియేటర్‌కి వెళ్ళండి. సంగీతం శ్రీనివాసరావు అనే దర్శకుడు ఎందుకు లెజెండరీ డైరెక్టర్ అయ్యాడు? ఎందుకు ఆయన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనేది ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సినిమా చూడండి, 10 మందికి చెప్పండి. 94 ఏళ్ల ఒక కుర్ర దర్శకుడు తీసిన సినిమాని చూసి థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయండి.